పెద్ది అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఉదయం అయిందంటే గాయత్రి పెళ్లి జరిగిపోతుంది. ఇంకా నేను ఇన్ని రోజులు గాయత్రియే నా భార్య అన్నట్టుగా మాధవ్ బాధపడుతూ ఉంటే, ఇంకా గాయత్రి కూడా ఇంకా తాయారుతో అంటుంది, మీరు అన్ని ఇష్టాలు మాకు నచ్చినట్టుగా చేసి మరి చేసుకున్న వాడి విషయంలో ఎందుకమ్మా ఇలా చేస్తుంటావు అంటే, ఒక్క నిమిషం తన అంతా మారిపోయి తన కూతురు సంతోషమే కావాలి అనుకున్న తనకైతే ఇంకా మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, నోరు మూసుకొని తినేసి పడుకో, ఉదయానికల్లా పెళ్లి కూతురుగా రెడీ అయ్యి పెళ్లి చేసుకోవాలి అని చెప్పని అంటుంది. ఇంకా ఇలాగే ఉంటే నాకు మాధవ్ బావ దూరం అవుతాడని చెప్పని ఇంకా పెద్ద వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. ఈ లోపల ఇంకా మహాలక్ష్మి డోర్ వేసే సమయానికి అక్కడ ఎవరున్నారు అంటే, నేను లోపలికి రావచ్చు మహా అని చెప్పనంటే, అయ్యో గాయత్రి నువ్వు రాకుండా ఉండడం ఏంటి అని చెప్పని ఇంకా గాయత్రి అయితే లోపల వచ్చేస్తుంది. బాబా వెంటనే నన్ను పెళ్లి చేసేసుకో, లేదు అంటే తెల్లారింది అంటే మా అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేసేస్తారు, మనం అనుకున్నట్టు ఏది జరగదు అని చెప్పి అనేటప్పటికీ ఈ లోపలే ఇంకా మాధవ్ చేత పంచి అలాగే షర్ట్ వేపించి ఇంకా పెళ్ళికి ఇదే మీకు మండపం అన్నట్టుగా వీళ్ళే మీకు అన్నట్టుగా ఇంకా పెళ్లి చేసేసుకోండి అని చెప్పని ఇంకా మహాలక్ష్మి కూడా అంటుంది. ఇంకా మాధవ్ తాళి కట్టే సమయానికైతే మళ్ళీ తాయారు కూడా వచ్చేసి, ఏంటే నువ్వు నైట్ ఇక్కడికే వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పని అనగానే ఇంకా నారాయణరావు అందరూ అయితే వాళ్ళు ఎలా ఆపుతారో నేను చూస్తాను, నువ్వు కట్ర పెద్దోడ తాళి అని చెప్పనని ఇంకా గాయత్రి మెడలో అయితే మాధవ్ తాళి కట్టేస్తాడు. ఒక పక్క తను దూరం వేరే పెళ్లి చేస్తే తన కూతురు బాధపడుతుందని చెప్పని ఇంకా అందరిలాగే తన భర్తకు అనుమానం రాకుండా ఇంకా తాయారు కూడా పోనీలే నా కూతురు సంతోషంగా ఉంటుంది, అది చాలు, ఇక్కడ కష్టపడుతుందో లేదో తెలీదు, నా కళ్ళెద్దటే ఉంటుంది అన్నట్టుగా తను అనుకుంటుంది. ఇంకా తాయారు భర్త అయితే మాత్రం, నువ్వు అసలు మా ఇంటికి ఇంక వచ్చేదానికి లేదు, నా కూతురు ఈ రోజుతో కూడా చనిపోయింది అనుకుంటాను అని చెప్పని అంటే ఇంకా గాయత్రి మాధవ్కి అయితే మాత్రం సగం బాధ తీరినట్టు, ఎక్కడ గాయత్రి దూరం అవుతుంది అన్నట్టుగా ఇంకా కన్నయ్య అయితే అన్నయ్య బాధపడుతున్నాడు అంటే మాకందరికి కూడా చాలా బాధగా ఉంది, కానీ ఈ పెళ్లి జరగడానికి చాలా థ్యాంక్స్ వదినా అని చెప్పని నాకు ఇప్పుడు ఒక అమ్మే అనుకున్నా, ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మలు అని అంటాడు.